ఈ నూతన దినము కొరకై స్తుతులు కృతజ్ఞత స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభు, మీ పాదములకు వందనాలు. దయతో మీ కార్యాలను జరిగించండి, మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. అన్ని విషయాల్లో మీ చిత్తమును జరిగించవలసిందిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సర్వకృపానిధివైన మా పరమమూర్తి, మీకే స్తుతులు వందనాలు చెల్లించుకొంచు ఉన్నాం. చిన్నబిడల కొరకు, యవనస్తుల కొరకు, పెద్దలను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను, సంఘమంతటిని, కుటుంబాలన్నిటినీ, ఆన్లైన్లో ఉన్న బిడ్డలందరినీ మీ హస్తగతం చేస్తున్నాం. ఆరాధన అంతటిలో మీ కృపనుంచండి. మీ నడిపింపులో మేమందరము దీవించబడినట్లు మీ సన్నిధి నుంచండి. అంతరాయాలను తొలగించండి, ఆత్మకార్యాన్ని జరిగించండి. ఎంతమంది బిడ్డలు సంఘ క్షేమము కొరకు, నా ప్రభు అభివృద్ధి కొరకు, అవసరతల కొరకు చేయుతనిస్తూ ఉన్నారో, సహకరిస్తూ ఉన్నారో, గుప్పిలి విప్పి అర్పిస్తున్నారు, వారందరిని బట్టి స్తుతిస్తున్నామునైనా. సమృద్ధిని కలిగించండి, అవసరతలు తీర్చండి, అక్కరులు తీర్చండి, కార్యాలను జరిగించండి. ఎంతమంది బిడ్డలు నా ప్రభ వారి టాలెంట్స్ని మీకు మా ప్రభ మీ సన్నిధిలో ప్రదర్శిస్తూ నా ప్రభ మా టాలెంట్స్ని వాడుతూ ఉన్నారు, వారందరిని బట్టి స్తోత్రాలు. వారిని ఇంకా దీవించండి, ఆశీర్వదించండి, మీ కార్యాలను జరిగించండి. పరమ తండ్రి, మీ పాదములకు వందనాలు. మ్యూజిషియన్స్ అందరి కొరకు, టెక్నీషియన్స్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, కనికరించండి, కృపణించండి. స్త్రీ పురుషుల కొరకై ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు సహకరిస్తుండగా వారిని వర్ధిల్లింప చేయండి. తండ్రి మీకు వందనాలు. ఆరాధన అంతటిలో మీ కృపణించండి, మీ నడిపింపును మాకు అనుగ్రహించండి. మీ నామాన్ని పాడుటలో, స్తుతించుటలో, ధ్యానించుటలో, కీర్తించుటలో, రక్తమాంసములలో పాలు పంపులు పొందుటలో, అర్పించుటలో, ఆరాధన అంతటిలో కూడా మీ కృపణించండి. పరమ తండ్రి మీకు వందనాలు. మాతో అనుసంధానముగా ఉన్న సేవకుల కొరకు, అక్కరల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం, దీవించండి. పరలోకపు ప్రభు, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అన్నతలో ఇంకా నిపుణించమని, మీ కార్యాన్ని జరిగించమని మనవి చేస్తూ ఉన్నాం. చిన్న బిడ్డల పరిచర్య కొరకై ప్రార్థిస్తున్నాం, కనికరించండి. నడిపిస్తున్న బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆరాధన క్రమాన్ని మీ హస్తగతం చేస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకొనమని స్తుతి కృతజ్ఞత స్తోత్రాలు అర్పిస్తూ మీ సన్నిధిలో మమ్మల్ందరినీ మీరు దయతో దర్శించి దీవించమని ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనసు ఇటు అటు చెదరకుండా కుదురుగా అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. 2 భాగాలు మనము చదివాము నేటి ధ్యానము కొరకు. ప్రసంగి గ్రంథం, ఎక్లీషియస్టస్ ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదివాము. అదే రీతిగా మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదివాము. ఈ 2 భాగాలను మనం ఉద్దేశించి ఒక మహాభక్తుని జీవితాన్ని మనం ధ్యానం చేయనై ఉన్నాము. దయచేసి అది జాగ్రత్తగా మీ మనసుల్లో ఉంచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి, కుదురుగా సర్దుకొని కూర్చునండి. ఎక్కడ వీలైన వారు అక్కడ కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరొకసారి అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా శుభములను తెలియచేస్తూ ఉన్నాం. ఆఫ్లైన్లో, ఆన్లైన్లో వాక్య ధ్యానాలను వింటూ దీవించబడుతున్న మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆయన రాకడ ఆలస్యమైతే, ఆయన చిత్తమైతే ఇంకా తన పరిచర్యలో ముందుకు సాగుట కొరకు భారంతో మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథం దయచేసి ఓపెన్ చేయండి. 10వ అధ్యాయము మొదటి వచనాన్ని ఎవరైనా చదవవలసిందిగా మనం చేస్తున్నాం. బిగ్గరగా. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత, చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఈ సెకండ్ భాగమును మనము ఆలోచన చేద్దాము. బుక్కవాని తైలం అంటే పర్ఫ్యూమ్స్, సెంట్. పర్ఫ్యూమ్స్ చాలా మంచి వాసన, సువాసన. కొన్ని వేల పూలను ఉన్న మకరందాన్ని స్వీకరించి దానికి ఇంకా కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తూ ఈ పర్ఫ్యూమ్స్ను తయారు చేస్తారు, సెంట్ను తయారు చేస్తారు. ఒక్క చుక్క సెంటు చాలా ఎక్కువ వాసననిస్తూ ఉంది, సువాసననిస్తూ ఉంది. అందుకే యేసుక్రీస్తు మీరు పరిమళ వాసనగా ఉండుట కొరకై తన్ను తాను మన కొరకు సమర్పించుకున్నాడు. కనుక మనమందరం పరిమళ వాసనగా, సువాసనగా, సెంటు వలె ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమనగా, అలాంటి
చచ్చిన ఈగ పడుట వలన, ఫ్లైస్ ఈగలు పడుట వలన లేదా ఈగ పడుట వలన దాని బాడీ మురిగి సెంటంతా పాడవుతుంది. ఇక్కడ రాస్తూ ఉన్నాడు, విశ్వాస జీవితానికి లేదా మానవ జీవితానికి కొంచెము బుద్ధిహీనత, చాలా ఖరీదైన సెంటులో చిన్న ఈగ పడిట వలన అది ఏ రీతిగా పాడవుతుందో, ఇంత పెద్ద మానవ జీవితానికి కొంచెము బుద్ధిహీనత ఏం చేస్తుంది అనగా జ్ఞానమును ఘనతను తెలగొడుతుంది. ఈ పూట కొంచెము బుద్ధిహీనత, అది మనం ధ్యానం చేయాలి. లిటిల్ ఫ్లైస్, కొంచెము బుద్ధిహీనత, ఫులిష్ అంటాం, స్టూపిడ్ అంటాం, రకరకాల పదాలతో పిలుస్తూ ఉన్నాం. కొంచెం లిటిల్, చిన్నదే జీవితమునంతా పాడు చేస్తూ ఉంది. ఈ సందర్భాన్ని వ్రాసిన వ్యక్తి లేదా ఈ భాగాన్ని వ్రాసిన వ్యక్తిని మనం బాగా ఎరుగుదుము. ఆయన మహాపండితుడు, జ్ఞానవంతుడు సొలొమోను. సొలొమోను జీవితం చాలా శ్రేష్టమైనది. ఇశ్రాయేలీయులకు మొదటి రాజు సౌలైతే రెండవ రాజు దావీదు. సౌలు కాలములో యుద్ధములు జరిగినవి, దావీదు కాలములో యుద్ధములు జరిగినవి. దావీదు చేసి యుద్ధములన్నీ చేసి ఒక మంచి ఆధిక్యతను సొలొమోను చేతులు పెట్టాడు. సొలొమోను దావీదుకు 10వ కుమారుడు. సొలొమోను తల్లి బెత్షెబాకు మొదట పుట్టిన కుమారుడు అక్రమంగా జరిగిన పరిస్థితిని గనుక దేవుడే మొత్తాడు, చంపేశాడు. వారిరువురి విలాపములో నుండి, పశ్చాత్తాపములో నుండి ప్రార్థనా పూర్వకముగా బయటికి వచ్చిన వాడే సొలొమోను. సొలొమోను అంటే సమాధానం అని అర్థం. సొలొమోనుకు మరొక పేరుంది. భక్తుడైన నాతాను, ప్రవక్త అయిన నాతాను అతని పేరును మార్చేసి ఒక పేరును పెట్టాడు, ఎదిత్యా అని. కనుక ఎదిత్యా అన్న, సొలొమోన్ అన్న, లెమూయేల్ అన్న ఒకే వ్యక్తి, ఆయన సొలొమోను దావీదుకు 10వ కుమారుడు. అంటే ముందు ఎంతమంది ఉన్నారు పెద్దవారు? 9 మంది ఉన్నారు. యమాహిమీలు. ఆ లిస్ట్ అంతా చదివితే మనకు చాలా టైం పడుతుంది. మీరు బైబిల్ చదవాలా, చరిత్ర పుస్తకాలు చదవాలా. కనుక అక్కడ చాలా రాస్తూ ఉంటాడు. సొలొమోను గూర్చి చాలా విషయాలున్నవి. దావీదు ఎలా బ్రతకాలను నేర్పించాడు. దావీదు, మీరు కీర్తనల దాన్ని అంతా చదువుతూ ఉంటే మనిషి ఎలా బ్రతకాలి దావీదు నేర్పించాడు, వాళ్ళ డాడీ నేర్పించాడు. సొలొమోను సంఘానికి ఎలా బ్రతకకూడదో నేర్పించాడు. అదే సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతముల గ్రంథం. తండ్రి ఎలా బ్రతకాలను నేర్పిస్తే కుమారుడు దాని అనుసంధానముగా తర్వాయి భాగం కంటిన్యూషన్గా ఎలా బ్రతకకూడదో నేర్పించాడు. ఈ రెండు గనక మానవుడు పాటిస్తే ఆ వ్యక్తిని మించిన భక్తులు భూలోకలు ఎవరు లేరు. ఆమెన్. ఎలా బ్రతకాలను నేర్చుకోవాలా, ఎలా బ్రతకకూడదో నేర్చుకోవాలా, చాలు, దట్స్ ఎనఫ్ మనకింకా. ఈ రెండుటిని నేర్చుకునే ఆ టైములోనే మన జీవితాలు ముగించబడుతూ ఉన్నవి. అంటే మనం చాలా జాప్యం చేస్తున్నాం, డిలే చేస్తున్నాం, ఆయుష్కాలం అయిపోతుంది, అర్ధంతంగా ముగించబడుతున్నట్టు అనిపిస్తుంది. కనుక మనకున్న చిన్న సమయంలో ఈ రెండు తప్పనిసరి నేర్చుకోవాలా. ఎలా బ్రతకాలా, ఎలా బ్రతకకూడదు అని గనక నేర్చుకొనగలిగితే మంచిది. సామెతల గ్రంథం అంతా మానవునికి జ్ఞానమును నేర్పిస్తూ ఉన్నవి. కనుక దావీదు జీవితంలో, సొలొమోను జీవితంలో నేర్చుకొనవలసిన పాఠాలు చాలా ఉన్నవి. సొలొమోను చాలా పాండిత్యాన్ని, సంగతులను, జ్ఞానమును ఉపదేశించి నేర్పించి ఆఖరికి ఏమన్నాడో తెలుసా? నా బ్రతకకూడదు అన్నాడు. సొలొమోను చాలా శ్రేష్టమైన వాడు, నో డౌట్. భూలోకంలో ఇప్పుడు ఎవరైనా శాస్త్రజ్ఞులు ఉన్నారు, పండితులు ఉన్నారు, వేదాంతులు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, గుండెను తీసి గుండెను పెట్టేవారు ఉన్నారు, మన గుండెది బయట వాడేసి పంది గుండెను అమర్చి బ్రతికించిన వైద్యులు కూడా ఉన్నారు. మీరు ఏ టెక్నీషియన్గా, ఏ టెక్నికల్ లెవెల్లో మీరు తీసుకున్నా, చంద్రమండలం ఏమి కర్మ, భౌగోళికంగా అంత పరిశోధన చేస్తున్న శాస్త్రజ్ఞులు అందరూ ఉన్నారంటే వాళ్ళందరూ కూడా సొలొమోను తర్వాతనే.
సొలొమోను గోడలో మొలిచే నాసును మొదలుకొని దేవదారు మహావృక్షము వరకు రాశాడు. ఇస్ ఎ మంచి బోటనీ లెక్చరర్. భూమిలో పుట్టే చిన్న చీమను మొదలుకొని క్రూర మృగము వరకు రాశాడు. ఈజ్ ఎ పెద్ద జువాలజిస్ట్. ఆయన మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఎన్నో రసాయనాలను రాస్తాడు. ఆయన మంచి రసాయన శాస్త్రవేత్త. ఆయనను మించిన వ్యక్తి భూలోకంలో ఎవరు లేరు, ఉండబోరు. రాసుకోండి రెడ్డింగుతో మీ బైబిల్లో. కనుక అందరూ సాలమోను తర్వాతనే. అలాంటి సాలమోన్ సంఘానికి నేర్పించే మాటేమనగా, నేను నేర్పించే వాటన్నిటిని నేర్చుకొనండి, కానీ నా వలె మీరుండకూడదు. ఈ ఉదయం ఏంటి మరి ఆయన మాట అనడానికి కారణం? కొన్నిటిని మనం జ్ఞాపకం చేద్దాం. ఆయన 3 T's అంటే 3 టీలు. టీ అంటే 1 T ఈజ్ టైం అంటాడు. టైం విషయంలో విశ్వాస కేర్ఫుల్గా ఉండాలా. నువ్వెన్ని తిట్టు అదే నెగ్లిజెన్స్ మనకుంది, నిర్లిప్తత మనకుంది. ఒకటి, టైం పంక్చువాలిటీ నీకు అవసరం. ఏ పనైనా కానబ్బా టైం అంటాడు. రెండవది ట్రెజరీ అంటాడు. అంటే ధనము విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ధనమును చాలా కేర్ఫుల్గా వినియోగించాలా. ఈ దినం విచ్చలవిడిగా వాడితే రేపటి దినం నీకు నయా పైస ఉండదు. శాంతినగర్లో నేను సంఘాన్ని సేవకు వచ్చిన తొలి దినాల్లో కోటీశ్వరులను నేను ఎరుగుదును కొందరిని. డబ్బులను ఇట్లా పైకి విసిరారు, కట్టలు లెక్కలేనన్ని డబ్బులు. ఆ దినాల్లో 10 రూపాయలు నా జేబులుంటే నేను ధన్యుణ్ణి అనుకునేవాణ్ణి. గృహాలకు దర్శించడానికి వెళితే అయ్యా ప్రార్థన అనంతరం కానుకయ్యా అని పెట్టేవారు. బైబిల్ ఓపెన్ చేస్తే రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల కైన్ చాలా పెద్దది. అప్పుడు నా జీతం 500, నా ఇల్లుకి రాయి, నా రూమ్కి రాయి 200, 300లలో 30 రోజులు బ్రతకాల. 5 రూపాయలు నా గృహ దర్శనంలో వస్తే, అమ్మ ఈ పూట కూరగాయలు వచ్చేసినవి, దేవా నీకు స్తోత్రం. అలాంటి జీవితం దేవుడు దీవించాడు, దేవునికి స్తోత్రం. ఆనాడు ఈనాడు ఏనాడు కూడా నేను రూపాయి మిస్యూజ్ అస్సలు చేయను. అవసరమైతే లక్షలు ఖర్చు పెడతా, అవసరం లేకపోతే రూపాయి కూడా ఇయ్యా. నేను గుర్తు చేసేది, నేను నేర్చుకున్నది ఏమనగా ట్రెజరీ. కనుక ఖజానా డబ్బు విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. రెండవది. మూడవది టాలెంట్. 1 T ఈజ్ టైం, అనదర్ T ఈజ్ ట్రెజరీ అంటే డబ్బు, అనదర్ 3rd T ఈజ్ చెప్పాలా టాలెంట్. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంది. నాకేం లేదంటే నువ్వు ఎడోడివి, గుడిదానివి అన్నట్టు. తప్పనిసరి నీకు ఒక టాలెంట్ ఉంది. ఆ టాలెంట్, ఆ తలంతు దేవుని కొరకు వాడాలంతే. అది మంచిది. అందుకే కుమారుడైన ఈ సాలొమోన్ తల్లి తనకు చాలా నేర్పించింది. బెత్షెబ చాలా నేర్చుకుంది. ఊరియా దగ్గర నేర్చుకుంది. దావీద్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా చాలా నేర్చుకుంది. ఆమె నేర్చుకుంది కనుకనే ఆమె నేర్చుకున్న పాఠాలను కుమారుడైన సొలొమోనుకు చాలా చెప్పింది. ఈ దినాల్లో తల్లులు చెప్పట్లేదు పిల్లలకు. చాలా తప్పు చేస్తున్నారు మీరు. మీ పిల్లలను కని నరకానికి పంపిస్తున్నారని అర్థం. తల్లి పిల్లలకు చెప్పాలా. వాడు విన్నా వినకపోయినా నీ ఒళ్ళో ఉన్న నాటి నుండే పిల్లలకు పేరెంట్స్ చెప్పాలా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో అంటుంది, నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము అంటాడు. తల్లి అంటూ ఉంది. అదే సామెతల గ్రంథంలో మనం చూస్తే చాలాసార్లు కుమారుడా 100 సార్లు చూస్తాం. కుమారుని పట్ల తల్లి యొక్క ఏమనాలా ఆరాటం ఎంత ఉందో చూడు. కనడం ఒక ఎత్తు అయితే క్రమములో పెంచడం మరొక ఎత్తు. కనడం అందరము కంటాం, కానీ పెంచడములోనే ఉంది అర్థం. నీ పిల్లలు గనక క్రమములో పెంచగలిగితే దాన్ని మించిన ధైర్యం, ధీమా, ధనము భూలోకం లేదు. అందుకే శిష్యుడైన యోహాన్ అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే
నా పిల్లల యొక్క క్రమశిక్షణను వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అంటాడు. లక్షల లక్షల డబ్బులుండి దుబారా చేస్తే ఏం ప్రయోజనం? హైదరాబాదుకు వచ్చిన దినాల్లో లక్షలు వేలు అట్లా ఎగిరేసే వాళ్ళు. అప్పుడు లక్షలు అనేది మాట తక్కువ, వేలు ఎగిరేసేరారు. తీరా ఆ వ్యక్తులు చనిపోతే వేలు వారు పైకి ఎగిరేసేటప్పుడు నా జేబులో 10 రూపాయలు ఉండే, అదే నేను అందరి దగ్గర సందా వసూలు చేసి వాడిని ఎగిరేసి నోడిని సమాధి చేశాం. దాంట్లో నా వాటా కూడా ఉంది. వాడు వేలు ఎగిరేసేటప్పుడు సేవకుడే వేలు ఎగిరేసేటప్పుడు నా జేబులో 10 రూపాయలు ఉండే, అదే 10 రూపాయలు జమ చేసి వాడి సాగు చేశాం. నేను గుర్తు చేస్తున్నది ఏమో తెలుసా? ఉండకూడదని కాదు, మనకందరికి లక్షలు వచ్చునుగాక, కోట్లు వచ్చునుగాక, మన అందరి అవసరతలను దేవుడు తీర్చునుగాక, మనమందరము సమృద్ధిగా సస్యశ్యామలముగా ఉందుదుముగాక. నేను గుర్తు చేసేది ఏమనగా, వాడికి అన్నీ వస్తే లెక్కలేని డబ్బులు ఖర్చు చేశాడు. తీరా చూస్తే చావు కాలానికి ఏ రూపాయి లేదు వాడి జేబులో. అందుకే ట్రెజరీ విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలా. అదే సామెతల గ్రంథం చివరి అధ్యాయం దయచేసి తీయండి. సామెతల గ్రంథం 10-15 నిమిషాలు ఇటైనా కొంచెం జాగ్రత్తగా విందాము. నిజానికి చాలా సుదీర్ఘమైన సందేశం. సొలొమోను అంటే చాలా భుజాలు దడుముకుంటున్నాం, మంచిదే. కానీ సొలొమోనులో ఉన్న కొంచెము బుద్ధిహీనత ఏదో ఈరోజు మనం బయటికి లాగి చూడబోతున్నాం. కనుక చాలా యాంగ్జైటీగా కేర్ఫుల్గా మీరు వినాలా. 31 చాప్టర్ 31 ప్రోవర్బ్స్ 1వ వచనం. రాజైన లెమూయేలుకు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఎవరు ఈ లెమూయేల్ అంటే? వాడే మనోడు. ఎవడాడు? సొలొమోన్. ఏంటి సార్, ఏంటి పాస్టర్ గారు, నీకు వొకాబులరీ రాదా ఏంటి, వాడంటావేంటి అంటారు. ధ్యానమంతా అయిపోయిన తర్వాత మీరు కూడా అంటారు నాకులాగానే వాడు అని. 99.9% సొలొమోన్ ఇస్ గుడ్, 0.1% చెడు. అది అంటాడు కొంచెము బుద్ధిహీనత. అది చెడు కూడా కాదు, అక్కడ రాస్తాడు బుద్ధిహీనత. కనుక కొంచెము బుద్ధిహీనత జీవితమునంతా కుప్పకూల్చింది. లెమూయేలు తల్లి అతనికి చెప్పిన దేవోక్తి. రాజుల మొదటి గ్రంథం చూడండి నాన్న, 2వ అధ్యాయము. తల్లి చెప్పింది అంటే తండ్రి కూడా అవసాన స్థితిలో చెబుతూ ఉన్నాడు మంచి ఉపదేశం. మొదటి రాజుల గ్రంథం 1 Kings chapter 2 verse 1. దావీదునకు మరణకాలము సమీపించగా, చూసారా, అవసాన కాలము, మరణకాలం. కొన్ని గంటల్లో కొన్ని రోజుల్లో చావనై ఉన్నాడు, చనిపోనై ఉన్నాడు. మంచి ఆధిక్యతనిచ్చాడు అబ్బా దావీదుకు దేవుడు. అందరికి ఉండదు ఇది, అలా సడన్ డెత్, సడన్ మరణం, అకస్మితంగా చనిపోతుంటాం. కానీ దావీదుకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు, ఆపర్చునిటీ. కుమారుడైన సొలొమోనును దగ్గరికి పిలిచి, వరైననా నా చావు కాలము సమీపించినది, లోకులందరూ వెళ్ళవలసిన మార్గములో నేను వెలుచు ఉన్నాను, బీ కేర్ఫుల్, జాగ్రత్త. నీ రాజరికం జాగ్రత్త, నీ పరిపాలన జాగ్రత్త, నీ జీవితం జాగ్రత్త, నీ లైఫ్ జాగ్రత్త. నేనైతే వెళుతూ ఉన్నాను, వాడి సంగతి చూడు, వీడి సంగతి చూడు, వాడిట్లా వీడిట్లా, మొత్తం జాతకం అంతా చెప్తాడు అక్కడ. మీరు చదవండి. సొలొమోను పట్ల దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలా. తల్లి నేర్పించింది, తండ్రి నేర్పించాడు, ఒకవైపు దేవుడే నేర్పించాడు. సొలొమోను మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, మనమందరం ఎరుగుదుము కదా. దేవుడు దిగి వచ్చాడు. నానా కుమారుడా, బిడ్డ సొలొమోన్, ఏం కావాలి నాన్న, చెప్పు బిడ్డ అన్నాడు. వెంటనే అన్నాడు, మా డాడీ నాకు బాధ్యతనిచ్చాడు ప్రభు, నేను పడుచువాణ్ణి, కనుక ప్రజలను ఏలడానికి నాకు జ్ఞాన వివేకములు నువ్వు అన్నాడు. వెంటనే దేవుడు అంటాడు, వరే నువ్వు బంగారం అడుగుతాననుకున్నావు, ధనం అడుగుతాననుకున్నా, బంగ్లాలు అడుగుతావేమనుకున్నా, రాజరికం అడుగుతావేమనుకున్నా, ఇంకేమో అడుగుతావేమో అనుకున్నా నేను. కానీ వాటినేమి అడగక జ్ఞానాన్ని అడిగావు గనుక కుమారుడా సొలొమోన్, నీకు జ్ఞానాన్ని ఇస్తా, వాటితో పాటు ఆధిక్యతలన్నీ ఇస్తా అంటాడు.
అన్నీ ఇస్తా అంటాడు. ఎంత మంచిది. అన్నీ ఇస్తా, అన్నీ ఇచ్చేశాడు. మీరు అదే చదువుతూ ఉంటే బాగా అర్థమవుతూ ఉంటుంది. అన్నీ వచ్చిన తర్వాత సాలమోన్ అన్నీ మర్చిపోయాడు. ఆస్తి ఎక్కువైన తర్వాత భార్య భర్తను మర్చిపోతే ఎటుంటుంది? పెద్ద బిల్డింగ్ కట్టించేసి, బంగ్లాలు కొనిచ్చేసి, బంగారం కొనిచ్చి, బట్టలు కొనిచ్చేసి, పిల్లల పెద్దోళ్ళను చేసి, రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంటికి వస్తుంటే ఎవరు నువ్వు, బయటికి వెళ్ళిపో, నువ్వెవరు నాకు తెలియదు అందనుకో భార్య ఎటుంటుంది? అదే లోపలికి నెట్టేసి డోర్ దగ్గర పెట్టి ఇల్లు మీద కిరోసినాలు పోసి అగ్గిపుల్ల వెలిగించబుద్ధి అవుతుంది. అవునా కాదా? సాలమోన్ ఇవన్నీ వచ్చిన తర్వాత బుద్ధిహీనమైన పనులు చేశాడు. చూడండి, ఇంకో మాట రాస్తూ ఉంటాడు. అదే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చూడు. 3వ అధ్యాయం 3వ వచనం. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులు అర్పించుచు వచ్చిరి. తమ తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమయుంచెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపం వేయుచు నుండెను. ఇంకొక మాట రాస్తాడు. ఏమంటాడనగా తన యథార్థతను మరిచిపోయాడు అనే మాట రాస్తాడు. మేబీ 11th చాప్టర్ అనుకుంటా చూడు. అదే సేమ్ బుక్ 11th చాప్టర్ 4th వర్స్ చూడు. 11వ అధ్యాయం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయంను ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయెను అంటాడు. యథార్థతను వదిలిపెట్టాడు. మంచి సందేశాలు విన్నాడు సాలమోన్. అన్నీ నేర్పించారు. తల్లి, తండ్రి, దేవుడు ఆధిక్యత చేతికిచ్చాడు. తనలోనికి అన్నీ వచ్చిన తర్వాత బుద్ధిహీనత పెచ్చరిల్లింది లేదా పెరిగిపోయింది. బుద్ధిహీనత పెరిగినది. దేనిని చేయకూడదు అని దేవుడు చెప్పాడో దానినే చేశాడు. నిజానికి ఆయన దృష్టిలో అది చాలా చిన్నదిగా ఉంది, కానీ పెద్ద డ్యామేజ్ ఏర్పడింది. నీ దృష్టికి చిన్న గుండు పిన్నే, కానీ అది నీ బండి టైర్కు గుచ్చుట వలన బండి మొత్తం కొలాప్స్ అయింది. 10 లక్షల బండి రోడ్డు మీద నిలబడింది. 10 లక్షల బండి పంక్చర్ అయ్యి రోడ్డు మీద నిలబడింది. ఇప్పుడు పంక్చర్ అయినా నడిసే బండ్లు వచ్చినాయి. పటు నాలెడ్జ్ పెరుగుతుంది. అదే అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాం మనం. అన్ని చలామణవుతాయి, అన్నిటిని నేను నడిపించేస్తాను, జరిగించేస్తాను అనే ధీమ మనుషులు పెరిగి అనర్థకాలు జరగడానికి దారి తీస్తూ ఉంది. కనుక జ్ఞాని అయిన సొలొమోను, భక్తుడైన సొలొమోను చేసిన మిస్టేక్ ఏమనగా యథార్థతను వదిలాడు. ఆయన 3-4 పనులు చేయకూడవన్న పనులు 4 చేశాడు. కుక్క సాగు చచ్చాడు. చరిత్ర పుటల్లో చీకొట్టేటట్లు మిగిలిపోయాడు. కారణమేమనగా యథార్థతను వదిలాడు. తిరిగి మనం రాజుల గ్రంథంలోనే ఉన్నాము కదా. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయములో నుండి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాము. 11వ అధ్యాయంలో నుండి మరికొన్ని వచనాలు చూస్తూ ఆయన చేసిన 4 పొరపాట్లు. నెంబర్ 1, 7-8 వచనాలు చూడండి. సొలొమోను కేమోషు మోయాబీయుల హేయమైన దేవతలను, మోలేకు అమ్మోనియులమైన హేయమైన దేవతలను యెరూషలేము ఎదుట కొండల మీద బలిపీఠములను వాటికి కట్టాడు. ఆయన మొట్టమొదటిగా యథార్థతను వదిలిన తర్వాత చేసిన మొదటి పని ఏంటనగా ఇతర దేవతలను ఆశ్రయిస్తూ ఉన్నాడు. తన హృదయంలో ఉండే యథార్థత పోయిన తర్వాత, యథార్థతను వదిలిన తర్వాత ఇతర దేవతలను ఆశ్రయించడానికి తెగించాడు. తండ్రి చెప్పాడు, తల్లి చెప్పింది, భక్తులు చెప్పారు, దేవుడు చెప్పాడు, ఏ రూపమును చేసుకొనకూడదు, దేనికి ఆరాధన చేయకూడదు, దేని రూపములో కూడా నీవు సాష్టాంగ పడకూడదు, యెహోవాను మాత్రమే సేవించాలి అని ఎరిగిన సాలమోన్
ఈ దినాల్లో అన్య దేవతలను, ఇతర దేవతలను ఆశ్రయిస్తూ ఉన్నాడు. దట్ ఈస్ జీవితంలో మొదటి మిస్టేక్. యాకోబు జీవితంలో మనం చూస్తాము. తను మారిన తరువాత, ప్రార్థన చేసిన తరువాత, ఆయన 33వ అధ్యాయము 3వ వచనానికి వచ్చేసరికి కుటుంబమునంతా గ్యాదర్ చేసి కూడబెట్టి ఆయన అంటాడు, కుటుంబ సభ్యులారా, మీరు మీ దేవతలను తీసి బయటపడేయండి, మీ దేవతలను బయటపడేయండి, తీసివేయండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకొనండి, వస్త్రములు మార్చుకొనండి. దాని తర్వాత అందరము కలిసి ప్రభువును బలిపీఠం వేసి ఆరాధన చేద్దాం. కనుక ఇతర దేవతలను, దేవతా విగ్రహములను, దేవునికి కాని దానిని తొలగించడానికి బదులు వాటి కొరకే బలిపీఠములు కట్టాడు. ఏది అన్య దేవతలు అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది నీ జీవితంలో దేవత. భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, ఇల్లు కానీ, బంగ్లా కానీ, బంగారము కానీ, బండి కానీ. దమ్ముకా బిర్యానీ పెడతాం రా బిడ్డ అంటే ఒకడు అంటాడు, నిన్ననే పెళ్లి చేసుకున్నా, నేను ఎందుకు వస్తా అన్నాడు. వరే నల్లి బోన్స్తో భోజనం పెడతారా, మూలుగలతో భోజనం పెడతారా అంటే ఒకడన్నాడు, అరే నిన్ననే నేను 4 జతల ఎడ్లు కొన్నా, వాళ్ళకు కొంచెం ఆ ఎడ్లకు కొంచెం గడ్డేస్తా, నీళ్లు పెడతా, ఎడ్ల పరిచర్య చేస్తాను, వాడు రాలే. ఇంకొకడన్నాడు ఇంకో కారణం. అప్పుడు యజమాని పెళ్లి పెద్ద వీధుల్లోనికి వెళ్ళాడు. ఒరే భోజనం సిద్ధంగా ఉంది, రండ్రబై అంటే అడుక్కునే వాళ్ళందరూ వచ్చారు, అందరికీ భోజనం వడ్డించాడు. ఈ ఉదయం సాలమోను జీవితంలోనికి ఏమొచ్చింది అనగా, అన్ని వచ్చిన తర్వాత యథార్థత పోయింది, విగ్రహాలు లోపలికి వచ్చేసినవి. జీవితంలోనికి విగ్రహాలను విసర్జించాలా. ఇంకో మాట చదువుదాం చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరో మిమ్మును నేను రక్షింపా అంటాడు. చూడండి, సీదోనీయులను, అమాలేకీయులను, మాయోనీయులను మిమ్మును బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మును రక్షించి తిని కదా. అయితే మీరు నన్ను విసర్జించి, చూసారా, అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక క్లియర్ గా రాస్తున్నాడు. పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. ఈ ఉదయం మా ఇంట్లో ఈ విగ్రహం లేదయ్యి అంటామా? దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించిన తల్లి, తండ్రి, నా సోదరుడా, సోదరి, అది దేవుని దృష్టిలో విగ్రహములను ఉంచడు పెచ్చు, నీకు నష్టము కూడా వాటిల్లుతుంది. అంచేత సొలొమోను జీవితంలోనికి విగ్రహాలు చేసినవి పప్పులో కాలేశాడు. అన్ని వచ్చిన తర్వాత యథార్థత కోల్పోయాడు. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా యోబు వలె, పౌలు వలె యథార్థంగా ఉండాలా. అవన్నీ వస్తవి పోతవి అంతే. ఈరోజు ఎక్కువ ఉన్నంత మాత్రాన మిడిసిపడకు, తక్కువ ఉన్నంత మాత్రాన కృంగిపోకు. వచ్చిపోయేవి సహజం. పగలుంది రాత్రి వస్తుంది, రాత్రి ఉంది రేపు పగలు తప్పకుండా వస్తుంది. ఈరోజు లేమిడో ఉన్నావు, రేపు తప్పకుండా కలిమినిస్తాడు. ఈరోజు భూలోకంలో నీకు ఏమీ లేదు, ఒకరోజు బంగారు ఇంట్లో దేవుడు నిన్ను ఉంచుతాడు. బంగారు వీధుల్లో నిన్ను పరిగెత్తిపిస్తాడు, దేవుడు నడిపిస్తాడు. ఈ ఒంటి మీద ఏమనాలా తూకమంతా, నీ ఒంటి మీద ఈసమంతా లేదు, కానీ ఒక దినాన బంగారం మీదనే నడుస్తావు. అది దేవుడు మనకి ఇయ్యబోయే ఆధిక్యత. ఆమెన్. బంగారం కావాలన్న వాళ్ళందరూ ఆమెనేనండి. ఆమెన్. చాలామంది అనలే, పోన్లే అన్నోళ్ళకి బంగారం వచ్చును గాక. ఇప్పుడు అంటారు ఆమెనని. వాక్యం సెలవిస్తూ ఉంది. అన్నీ వచ్చిన తరువాత సొలొమోన్ యథార్థతను వదిలాడు, అన్యదేవతలను ఆశ్రయించాడు. మొదటి మిస్టేక్. రెండవది మనం చూడండి, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము. అమ్మ తీయండి, 17వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుతూ ఉంటే అక్కడ ఏమంటాడనగా, గుర్రాలను అన్నాడంట. అసలు నిజానికి సొలొమోనుకు గుర్రాలతో పని లేదు బాబు.
గుర్రాలు ఎవరికి అవసరం చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? గుర్రాలు ఎవరికి అవసరం? సవారీ చేసే వాళ్ళకి అవసరం అంట. ఇక్కడ ఎవరు అన్నారు? గుర్రాలు ఎవరికి అవసరం? యుద్ధం చేసే వారికి అవసరం. అసలు యుద్ధం చేసే పనే లేదు బిడ్డ ఆయనకు. యుద్ధం అంతా దావీదే చేసేసాడు, ముగించేశాడు. యుద్ధాలు చేసే పనే లేదు, అంత సమాధాన రాజ్యమే. మనం ఎక్కడికి పోయే పనే లేదు, అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. 10 మంది పనులు ఉన్నారు. నీకు బండి ఎందుకు బిడ్డ? అంతే కదా. నీకు కావాలంటే కారు నీ ముందుకు వచ్చేస్తుంది, తీసుకొని పోతాడు. కానీ మళ్ళీ నీ కొరకు ఇంకో బండి ఎందుకు అన్నట్టు. యుద్ధాలు చేసే పనే లేదు అంటే గుర్రాలే అవసరం లేదు. కానీ మనడు గుర్రాలు కొన్నాడంట. అదే సోకు, అదొక సోకు. కొన్నిసార్లు ఉంటాయి కదా అట్లా. గుర్రాలను కొన్నాడు, అది కూడా ఆయనకు నష్టం కలిగించింది. చదివావ పూర్తి వచనం 17వ అధ్యాయం 16వ వచనం. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకున్నాడు. గుర్రాలు యుద్ధములకు సాదృశ్యం. యుద్ధములు చేసే పనే లేదు మనోడు. యుద్ధాలకు ముందుకు పోయాడు, అంచేత పప్పులో కాలేశాడు. ఆయన జీవితంలో జరిగిన మిస్టేక్ అని దేవుని యొక్క సేవకునిగా వాక్యాన్ని ఉద్దేశించి గుర్తు చేస్తూ ఉన్నాం. దేవుడు గుర్రముల బలము యందు సంతోషించువాడు కాదు. అందుకే 147వ కీర్తన 10-11 వచనాల్లో రాస్తాడు, ఆయన గుర్రముల బలము యందు సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు సంతోషించడు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. 147వ కీర్తన 10-11 వచనాలు మీరు చూడండి, ఆ మాటలు అక్కడ ఉంటవి. గుర్రముల బలము యందు దేవుడు సంతోషించేవాడు కాదు. సౌలు రాజరికం పోయింది ఎందుకు అనంటే మాట వినలేదు. వరే అన్నిటిని చంపమంటే ఎందుకురా నాన్న ఈ పశువులను ఉంచావు అంటే అంటాడు, పశువులు నీకు బలియడానికి ఉంచాను నైనా అంటాడు. అరే నాకు బలే వద్దు బిడ్డ అని చెప్పా. అవి నాకెందుకు అంటగడతావు? అవి నాకెందుకు అంటగడతావు? ఉదయం మనము నేర్చుకునే సత్యం ఏమనగా, దేవుడు గుర్రముల బలము యందు సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు సంతోషించడు, యెహోవా యందు ఆనందించువాడై ఉన్నాడు. ఆయన యందు, భక్తుల యందు ఆయన సంతోషిస్తాడు. దేవుని యందు ఆనందించే వారి యందు దేవుడు సంతోషిస్తాడు. కనుక సొలొమోన్ జీవితంలోనికి వచ్చిన 2వ పొరపాటు ఏంటి అనగా, ఒక్క యథార్థత పోయినందుకు పాపం వెంబడి పాపం జరుగుతూ ఉంది. ఎంత మంచివాడు సొలొమోన్, ఎంత ముద్దుల కుమారుడు సొలొమోన్, ఎంతటి మేధావి జ్ఞానవంతుడు సొలొమోన్. దేవుడు ఏరి కోరి నాతాను ప్రవక్త ద్వారా యదిద్యాని పెట్టాడు. యదిద్యానగా నా ప్రియుడు అని అర్థం. ప్రేమ ఎక్కువైనప్పుడు ప్రియురాలా అని పిలుస్తాం. ఎవరిని? భార్యను. కోపం వచ్చినప్పుడు వసేయ్ అని పిలుస్తాం. వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన జీవితాన్ని చూచి ముచ్చట పడి నాతాను ప్రవక్తను పంపించేసి సొలొమోనుకు నిక్కినేం పెట్టిన బాబు అంటే, ప్రవక్త నాతాను వచ్చేసి వరే ననా నీకు ఇప్పటి నుండి యదిద్యా అని పేరు పెట్టాడు. ప్రియుడు, నా ప్రియుడు అని పేరు పెట్టాడు. దేవునికి ప్రియుడు దయ్యాలకు ప్రియుడయ్యాడు. కారణం యథార్థతను కోల్పోయాడు. దేవతలను ఆశ్రయించాడు ఒకటి, 2వది గుర్రములను ఆశ్రయించాడు. చాలాసార్లు ఆస్తి ఎక్కువైనప్పుడు, సంపాదన ఎక్కువైనప్పుడు, ధనం ఎక్కువైనప్పుడు, పలుకుబడి ఎక్కువైనప్పుడు, ప్రాపర్టీస్ ఎక్కువైనప్పుడు, తర్వాత అవన్నీ ఆ రీతిగా పెరుగుతున్నప్పుడు ఏమేమో వాటిని మనం ఆశ్రయిస్తాము. వాటిని ఆశ్రయించకూడదని ఉదయం వాక్యం సెలవిస్తూ ఉంది. 2వది. 3వది ఆయనలో ఉన్న మిస్టేక్ ఏంటో చూద్దాము. చూడండి, అదే 17వ అధ్యాయం 17వ వచనం చదువమ్మా. అమ్మ చదువు. డ్యూట్రానమీ ద్వితీయోపదేశకాండం 17:17. తన హృదయము తొలగిపోకుండాన్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. ఇది ఎవరు చెప్పారు అనగా దేవుడు చెప్పాడు, తల్లి చెప్పింది, తండ్రి చెప్పాడు. మేము అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు బిడ్డా అని చెప్పబడింది సొలొమోనుకు. వింటాడా? వీడినడు. వీడికి ఒక్కలు జాలరంట. ఏకంగా ఎంతమందిని కట్టుకున్నాడో తెలుసా? 1000 మందిని కట్టుకున్నాడు. 700 మంది రాకుమార్తెలంట, 3000 మంది 300 మంది ఉపపత్నులంట, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఈ మొనగానికి అందరు కావాల్సి వచ్చింది.
ఫ్యామిలీ ఫోటో దిగాల. ఎక్కడుంటాడు వీడు? ఎవరితోనుంటాడు? ఎవరింట్లో ఉంటాడు? 24 గంటలు డివైడ్ చేస్తే దేని దగ్గర ఉంటాడు వీడు? ఆదివారం 8:30 నుంచి 11 గంటల గుడి అంటే వీడు ఎక్కడుంటాడు? వీడు ఎక్కడుంటాడు? ఐఎమ్ సారీ, నా మాటలు కొంచెం ఘాటుగా ఉన్నాయేమో. ఆన్లైన్లో ఉన్నవారు కూడా అర్థం చేసుకోవాలి. బిజీ సార్, బిజీ సార్. ఎవడు పెట్టుకున్నా బిజీరా? ఎక్కడి నుంచి వచ్చిందో బిజీ? ఎందుకు పెట్టుకున్నావు బిజీ? తలకు మించిన పని ఏంది బిడ్డ? తలకు మించిన భారం ఏంటి నాయనా? ఏం సాధిస్తావు బిడ్డ? దేవుడే చెప్పాడు. మళ్ళీ రాజుల గ్రంథంలోనికి రండి, బాగోది. ఇక్కడే ఉంటే అక్కడికి పోతే కొంచెం బాగుంటుంది. చేసుకోకూడదని చెప్పాడు. మరి మనోడు ఏం చేశాడు? చేసుకున్నాడు. చూడు, అక్కడికి వస్తే రాస్తాడు. 13వ వచనమమ్మ. అతనికి 700 మంది. రాజులు, మొదటి రాజుల గ్రంథం 11:3 వచనం. అతనికి 700 మంది రాకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు. అందరు వచ్చి నిలబడితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎంట్రుగా పట్టుకుంటే మనోడు తుస్సు. ఒక్కళ్ళనే ఏగలేకపోతున్నాం, ఒక్కళ్ళనే సంలాయించలేకపోతున్నాం, మనం ఒక్కరిని మెయింటైన్ చేయలేకపోతున్నాం, ఒక్క భార్యతో శబాస్ నా భర్త అనిపించుకోలేకపోతున్నాం. 1000 మందిని ఏకంగా కట్టుకున్నాడు. తల్లి చెప్పింది, తండ్రి చెప్పాడు, దేవుడు చెప్పాడు, వరేయ్ నీకొకతే భార్య, ఒకతే భార్య. ఒకవేళ మనం చూడగలిగితే క్లియర్గా రాస్తాడు. మొదటి కొరింథీ పత్రిక తీయండి. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి అన్నాడు, కానీ భార్యలు అనలే. ప్రతి భార్యకు, ప్రతి స్త్రీకి సొంత భర్త అన్నాడు, కానీ భర్తలు అనలే. బుద్ధి లేదురా భయ్. ఎందరు కావాలి నీకు? ఎక్కడెక్కడ మూతి పెడతావు? ఎన్ని దిశలు పరిగెత్తుతావు? ఎన్ని రకాల? సాల్మోనుకు పోయే కాలం దగ్గర పడింది. ఇలాంటి లక్షణాలు మనవే అయితే మన నూకల దగ్గర పడ్డవి. మనం పోయే కాలం దగ్గర పడింది. తీసారా అబ్బా? తీసారా? చూసి చదవండి. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం. ప్రతి వానికి సొంత భార్య ఉండవలని అన్నాడు, కానీ భార్యలు అనలే. ప్రతి పురుషుడు, స్త్రీకి సొంత భర్త అన్నాడు, కానీ భర్తలు అనలే. అదేంటో టేస్ట్ అంట. రా పెడతాడు టేస్ట్ దేవుడు. గడ్డి మోపే ముందేస్తాడు. మేయి పశువు వలె మేయలే. ఒకడు మనోడు వేశాడు. ఎవరు? చెల్లి నెబుకద్నెజరు. ఆడికట్నే తోక పొడుగుండే. గడ్డి వేయడానికి పశువుల 4 కాళ్ళతో నడిచాడు. కోడి ఈకల వలె రోమాలు పెరిగినవి. 7 కాలాలు అరణ్యంలో గడ్డి తిని బ్రతికాడు. తోక ఆడిస్తున్నవా? గడ్డి పెడతాడు దేవుడు. సాలమోన్ అంతటినో దేవుడు టార్గెట్ చేయలే. ఆఫ్టర్ మనమెంత? సాలమోన్ దేవునికి ఆదిత్య ప్రియుడు. సాలమోనునే టార్గెట్ చేయలేదు దేవుడు. జాగ్రత్త నా ప్రియ సంఘ సభ్యులారా, నా బిడ్డలారా, దేవుని ప్రజలారా, నా తోటి విశ్వాసులారా. ఆదిత్య చేసిన, సాలమోన్ చేసిన 3వ మిస్టేక్ ఏమనగా అనేక మందిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరబ్బా వాళ్ళు అంటే పోనీ మనొల్ల అస్సలు కాదు, అంత అన్యులను కట్టుకున్నాడు. ఊరుకుంటుందా? రోమం లెక్క పెడుతుంది. మంగళసూత్రం కట్టేదాకా బాగుంటుంది. మంగళసూత్రం కట్టినాక ఉంటుంది చూడు, చరిత్ర ఓపెన్ చేస్తుంది. నీకు నిద్రబట్టనియ్యది, నీ జాతకమునంతా బయటదిస్తుంది. అన్య స్త్రీలను కట్టుకున్నాడు గనక ఒక ఆట ఆడుకున్నారు. తన జీవితంలో జరిగిన 3వ మిస్టేక్, అన్య స్త్రీలైన అనేకులను, దాదాపు 1000 మందిని కట్టుకున్నాడు. ఒక్కరికి న్యాయం చేకూర్చలేకపోయాడని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం అదే తల్లి రాస్తుంది చూడండి. సామెతల గ్రంథం అంటుంది తమ కుమారుని ఉద్దేశించి 5వ అధ్యాయము 20వ వచనములు అంటాడు, నా కుమారుడా పరస్త్రీ యందు భద్రుడవు కాకూడదు, జారస్త్రీ జోలికి పోకూడదు బిడ్డా. వింటాడా ఈడు?
ఎన్నోసార్లు మనం చెప్తున్నాము, చెప్పబడుతుంది, వినట్లేదు మన పిల్లలు, వినట్లేదు మానవులు, వినట్లేదు యవనస్తులు. అదేమో మాధుర్యం, దూరపు కొండలు నులుపు అండొట్టు పరుగులు తీస్తున్నాం. వద్దు బిడ్డ, మంచిది కాదు. ఉన్న దగ్గరనే నిలబడి నీళ్లు దాగు. ఉరుకురికి ఉడుకు పాలనుకొని పరిగెత్తకు, గొంతు గాలి పొక్కులు వచ్చి చచ్చిపోతావు. ఉన్న దగ్గరనే నిలబడి నీళ్లు తాగు, నీకు ఆరోగ్యం. ఉన్న భార్య యందు, దేవుడు నీకు ఇచ్చిన భార్య యందు, భర్త యందు సంతృప్తి చెందు. ఆ భార్యను బట్టి ప్రభువును స్తుతించు. గయ్యాలిదా, ఉపవాసం ఉండి గయ్యాలిది వినేటట్లు స్తుతి ప్రార్థన చేయు. దాని మనసును మారుస్తాడు. వాడు గయ్యాలోడా, వాడి ముందు ఉపవాసం ఉండి అన్ని మానేసి ప్రార్థనలు చేస్తూ ఉండు. నీ భక్తి జీవితమును బట్టి వాడు మారుతాడు. మనోడు 1000 మందిని తగలబెట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? ఓ ఐగుప్తు స్త్రీ కొరకంట, ఒక ఐగుప్తు స్త్రీ కొరకు, ఆవిడో భార్యే, ఆవిడ కొరకు 13 సంవత్సరాలు ఒక పెద్ద పాలసీ కట్టాడంట. ఏంటది? హైదరాబాద్లో అక్కడక్కడ ఉన్నాయి. ఎవరు కట్టారు? నవాబులు. వెరీ గుడ్. మా చెల్లె మాట్లాడుతుంది, ఎవరు మాట్లాడతలేరు అంటే తెలియకనా? తెలుసా? తెలియదేమోలే, పోనీలే. నవాబు కొన్ని ఇల్లు కట్టుకున్నాడు. అబ్బా, కొన్ని ఇల్లు కట్టుకున్నాడు. ఉన్నాడా? ఆడలేడు, ఆవిడ లేదు. మనోడు కూడా 13 years కష్టపడి బాగా ధనం ఎక్కువైంది కదా, డబ్బు ఎక్కువైంది కదా, అంత బంగారమే. ఎక్కడ చూస్తే అక్కడ బంగారం, ఎక్కడ చూస్తే అక్కడ డబ్బులు. వాటి జోలికే పోవద్దు బిడ్డ అంటే వాటి కొరకే పరుగులు తీశాడు. అంచేత 13 years కష్టపడి సాలొమోను ఐగుప్తు స్త్రీ కొరకు ఒక గొప్ప పాలసీ కట్టాడు. అక్కడనే ముదిరింది జీవితం. ఈ ఉదయం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, లేదా వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవునికి వ్యతిరేక్తంగా వెళ్ళడానికి ఇష్టపడకూడదు. నీకెంతైనా రాని, ఎక్కడనైనా ఉండు, ఎంత స్థితి అయినా రాని, ఎంత దయనీయమైన స్థితి అయినా ఉండని, యథార్థతతో బ్రతకడానికి ఇష్టపడాలా. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడితే వాసన కొట్టినట్లు 99% పవిత్రమైన జీవితంలో ఇంతంత బుద్ధిహీనత జీవితమునంత పాడు చేస్తూ ఉంది. చిన్న బుద్ధిహీనతతో చేసిన పనిని బట్టి సాలొమోను జీవితం అంతా కొల్లేరయ్యింది. 4వది ఆయన చేసిన బుద్ధిహీనత ఏది? ద్వితీయోపదేశ కాండములోనికి మళ్ళీ రండి. 17వ అధ్యాయము 17వ వచనం కింది భాగం చదివితే, అతని కొరకు బంగారము సంపాదించుకున్నాడు, భార్యలను కట్టుకున్నాడు. భార్యలను కట్టుకుంటూ ఊకుంటుందా? ఒక్కదంటే సమలాయిస్తూ ఊకుంటుందా? దీనికి తులం కొనిస్తే దానికి 2 తులాలు అడుగుతుంది, అది దానికి 2 కొనిస్తే ఇది ఇంకొది 3 అడుగుతుంది, ఇది 3 అడిగిస్తుంది 4 అడుగుతుంది. అట్లా 1000 మంది అడిగితే ఏం చేయాలనో అర్థం కాక మనోడు బంగారం సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. బంగారం ఎక్కువయింది. భార్యలకు ఇచ్చాడు, బంగ్లాలు కట్టాడు, బిల్డింగ్లు కట్టాడు. విచిత్రం ఏంటో తెలుసా? డాళ్ళు చేశాడు. బంగారంతో గుడి కట్టిండు, పర్వాలేదు అనుకుంటే బంగారం ఇంకా ఎక్కువైతే బంగారముతో డాళ్ళు చేశాడంట. అసలు డాలుతో పని లేదు. డాలు అంటే తెలుసు కదా, కత్తి, డాల్. అసలు యుద్ధమే లేదా, కత్తి ఎందుకు రబై? యుద్ధమే లేదా, డాల్ ఎందుకు రబై నీకు? అది డాళ్ళు చేశాడంట. దేవుడు టార్గెట్ చేయలే. ఒక ఇన్సిడెంట్ గుర్తు రావాలా మీకు ఇవంతా చెప్తా ఉంటే? ఎవరబ్బా ఆయనంటే సద్దాం హుసేన్. లెట్రిన్ అంత బంగారమైన టైల్స్ ఏంటంట, మన సీన్ను తీసుకుపోయి టైల్స్ చేపించుకున్నాడు. ఎవడాడు చెప్పండి? సద్దాం హుసేన్. వాడికి వీడు టైల్ వేశాడు. ఏం టైల్స్ తెలుసా? బంగారం టైల్స్. మొత్తం గోడలంతా బంగారమే, టాపులు బంగారమే. ఓహో, ఆఖరికి కుక్క సాగు చచ్చాడు సముద్రంలో. సద్దాం హుసేన్ దిక్కులేని సాగు చచ్చాడు. ఎక్కడ చూసినా బంగారమే. సాలొమోను అదే చేశాడు. ఎక్కడ చూసినా బంగారమే. బంగారముతోనే అన్ని వస్తువులు. కూర్చుంటే బంగారం, లేస్తే బంగారం, మంచం బంగారం, స్టైర్ బంగారం, ఇల్లు బంగారం, డోరు బంగారం, అంత బంగారమే. బంగారం డాళ్ళు, బంగారం కిరీటాలు, అరే అంత బంగారమే. గేహాజీని ఉద్దేశించి ఎలీషా ఓ మాట అంటాడు. ననాయా, నా ప్రియమైన శిష్యుడా గేయాజీ,
వెండి బంగారములు, ఆస్తిపాస్తులు, వస్త్రములు, వస్తువులు సంపాదించుకోవడానికి ఇది సమయమా అన్న లోపలనే నయామానుకు పోయిన కుష్ఠరోగం ఈయనకు వచ్చేసింది. బంగారం వద్దనట్లేదు, నా మీదనే 2-3 తులాలు ఉంది, నేను వద్దనట్లే. ఎంత ఉండాలని అంత ఉండాలి, దాని కొరకు ప్రయాసపడద్దు. అవసరమైతే తీసిస్తారని చాలాసార్లు చెప్పా. ఎవరు ముందుకొచ్చి చేయి జాపలే. చేయి జాపి తీస్తపట్టి తీసన్నా ఎవరు జాపలే. మీరంత మంచోళ్ళు పట్టు, దేవునికి స్తోత్రం. అట్లని ఉండి నిలిచి కావాల్సుకొని శోధిస్తానని ఫోన్ చేసి అయ్యా డబ్బులు కదా, అవ్వ డబ్బులు అంటే కూడా ఇయ్యా. వాక్యం సెలవిస్తూ ఉంది, గేహాజీ ధనము కొరకు పరుగులు తీశాడు, ఆస్తి కొరకు పరుగులు తీశాడు, వస్త్రముల కొరకు పరుగులు తీశాడు, కుష్ఠరోగానికి గురి అయ్యాడు. వెండి బంగారాలు సంపాదించుకొనడానికి ఇది సమయము కాదన్న సంగతిని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అంచేత ఇదంతా విన్న తర్వాత సొలొమోను అవసాన స్థితిలో ప్రసంగి గ్రంథాన్ని వ్రాశాడు. ప్రసంగి గ్రంథం యొక్క అర్థం ఏంటి? వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ఏమంటాడో తెలుసా? నా ప్రియమైన భక్తులారా, సూర్యుని కింద భూమిపైన అంతా వ్యర్థమే. దేని కొరకు ప్రయాసపడకండి, దేవుని కొరకు పరుగులు తీయకండి, దేని కొరకు ఆరాటపడకండి. భక్తి కలిగి బ్రతకండి. అది అర్థం. భక్తి లేనట్లయితే ఎంత ఉన్నా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. 100 సార్లు వ్రాయబడింది ప్రసంగి గ్రంథం 12 అధ్యాయాల్లో వ్యర్థం, వ్యర్థం, వ్యర్థమని. సామెతల గ్రంథం అంతా జ్ఞానాన్ని నేర్పిస్తుంది, ప్రసంగి గ్రంథం అంతా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం అని. దాన్ని ఏమంటారు? ట్రెజరీ. దాన్ని ఏమంటారు? వైరాగ్యం, వైరాగ్యము, వైరాగ్యమును నేర్పిస్తుంది. వ్యర్థం అని వైరాగ్యం. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయారనుకో, అక్కడికి పోతే అందరికీ వైరాగ్యం వస్తుంది. ఏముంది పట్టు, ఏం తీసుకుపోతాం పట్టు, అయ్యో ఇంత సంపాదించింది, ఇంత సంపాదించాడు, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాడు, ఏముంది పట్టు. అప్పుడే ఆ ఇల్లు దాటి మన ఇంటికి వస్తే మళ్ళీ నాది, నాది, నాది అయిపోయి. అందుకే పాట పాడాం మనం. అది అందుకే ఆ పాట పాడాం. ఏది నీది కాదు, ఏది మనతో రాదు, అంతా వ్యర్థమే. ఏది నీతో తెలుసా? యథార్థత నీతో, యథార్థత నీతో. అందుకే రాస్తూ ఉంటాడు ప్రసంగి గ్రంథంలో. చూద్దాం, చూడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో మాట రాస్తాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనములో మాట అంటాడు. చూడండి, చివరికి వస్తున్నాం, మనం జాగ్రత్తగా విందాము. 2వ అధ్యాయము ప్రసంగి 3వ వచనం. నా మనసు ఇంకను జ్ఞానము అనుసరించి చుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలంచి తిని నా దేహమును ద్రాక్షారసం చేత సంతోషపరచుకొందుననియు. చూసారా, కొంతమంది ద్రాక్షారసం తాగితే బాగా సంతోషం, ఇది సంతోషం, అది సంతోషం అనుకుంటాం. అనుకుంటుని మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకొంటిని. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని. ద్రాక్ష తోటలు ఇక ఎన్నో ఉన్నాయి, మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎన్నో చేశాను, ఎన్నో చేశాను, ఎన్నో చేశాను, కానీ అన్నియూ వ్యర్థమే, అన్నియూ వ్యర్థమే. కొన్ని సంవత్సరాల కిందట ఆర్థర్ ఆషీర్ అనే వింబుల్ ప్లేయర్ ఎన్నో షీల్డ్స్ పొందాడు. వింబుల్ ప్లేయర్ ఆర్థర్ ఆషీర్ అనే వింబుల్ ప్లేయర్ ఎక్కడికి వెళ్తే అక్కడ విన్నరే. ఇంకా పెద్ద పెద్ద గోల్డ్ షీల్డ్స్. మహాభక్తిపరుడు, మహాభక్తిపరుడు. దేవుడంటే చంచలమైన భక్తి. కొన్ని రోజులకు ఆయన అనారోగ్యతకు గురయ్యాడు. హాస్పిటల్ వెళ్ళారు, ఆయనకు ఆపరేషన్ చేశారు. జరిగిన సంగతి చెప్తున్నా, అంటలే కదా. హాస్పిటల్ వెళ్ళాడు, ఆపరేషన్ చేశారు, బ్లడ్ అందించవలసి వచ్చింది. ఇది దాదాపు 100 years సంగతి చెప్తున్నాను. బ్లడ్ అందించవలసి వచ్చింది. అప్పుడంత టెక్నాలజీ లేదు. దొరికిన బ్లడ్ గ్రూప్ చూసారు, ఎక్కించారు. ఆ బ్లడ్కి ఎయిడ్స్ ఉందంట. ఎయిడ్స్ బ్లడ్ టెస్ట్ చేయక ఎక్కించారు. మనోనికి ఎయిడ్స్ వచ్చింది.
తిరిగి టెస్ట్ చేస్తే మనోడు రోజు రోజు కృషించిపోతున్నాడు. ఏంటబ్బా అని అన్ని టెస్టులు చేస్తే ఎయిడ్స్ అని తేలింది. ఆర్థర్ ఆషేర్, వింబుల్డన్ ప్లేయర్, నేషనల్ ప్లేయర్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాడు. విలేకరులందరి దగ్గరకు వచ్చి ఆయన దగ్గర కూర్చొని అవసాన కాలంలో ఆయన్ని అడిగారంట, ఏంటి సార్ మీరు ఇంత భక్తిపరుడవు, లేస్తే కూర్చితే దేవుడు దేవుడు అంటావు, ప్రార్థన చేయక వాక్యము చదవక దేవుడు అనకుండా దినము గడవదు, ఎంత బిజీ ఉంటే కూడా, ఎంత పీక్ టైంలో కూడా వాక్యము చదవకుండా ప్రార్థన చేయకుండా ఉండవు, నీకేంటి సార్ ఇది అని విలేకరులు అడిగితే ఆయన అన్నాడంట, వేలాది మందితో నేను పోరాడాను, వేలాది మందితో నేను పోరాటంలో పరుగులు తీశాను, వేలాది మందికి కాదని దేవుడు నా తల మీద అదేమంటారు షీల్డ్ పెట్టాడు, కప్పును పెట్టాడు, రివార్డుని పెట్టాడు, అవార్డుని పెట్టాడు, విజేతగా నిలిపాడు. అప్పుడు నేను ఏంటి ప్రభువా అని అడగని నేను ఇప్పుడు ఎందుకు అడగాలా అన్నాడంట. అంత ఘనత ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చావయ్యా అని అడగలే కదా, ఇది ఇస్తే కూడా నేను ఎందుకు ఇచ్చావు అని అన్నాడంట. మన జీవితంలో ఎన్నోసార్లు ప్రశ్నలు వస్తాయి కదూ, అపజయాల్లో, కృంగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, మరణము కలిగినప్పుడు, విపత్తు కలిగినప్పుడు, అవమానము కలిగినప్పుడు, జరగకూడనిది జరిగినప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తాం. హక్కు నీది కాదు, ప్రశ్నించకూడదు. అన్నిటినీ ఎదుర్కొని యథార్థతతో మనం ఉండాలి అని దేవుని వాక్యము ఈ ఉదయం జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే రాస్తూ ఉంటాడు. అదే ప్రసంగి గ్రంథం తీయండి, 10వ అధ్యాయం 11వ అధ్యాయం 10వ వచనములో అంటాడు మంచి మాట, మనమందరికీ సవాల్తో కూడిన మాట. 11వ అధ్యాయము 10వ వచనములో అంటాడు చూడండి, యవనుడా అంటూ అదంతా లేత వయసు నడిప్రాయమును గ్రతించిపోవును గనక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ఈయన దేహమును హృదయమును చెరిపినదేమనగా యథార్థతను విడిచాడు గనుక ఇతర దేవతలను ఆశ్రయించాడు, గుర్రాల బిజినెస్ చేశాడు, అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు, బంగారమును సంపాదించుకున్నాడు. అంచేత ఆయన జీవితం పతనపు అంచుల్లోనికి వెళ్ళింది. అందుకే రాస్తూ ఉన్నాడు, ఆయనే అనుభవముతో రాస్తూ ఉన్నాడు, ఇవన్నీ ఈ రీతిగా జరుగుతవి గనక నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. దేనిని సేవిస్తున్నావో, దేనిని భుజిస్తున్నావో, దేనిని ఆచరిస్తున్నావో, దేనిని జరిగిస్తున్నావో అది నీ దేహమును చెరిపేది. దాని నుండి నీవు తొలగిపో కుమారుడా అంటూ దుర్దినములు రాకముందే, నాలాంటి నీచమైన పరిస్థితి రాకముందే, సూర్యుడు అస్తమించకముందే, ఉదయించకముందే, మబ్బులు తిరిగి రాకముందే, నీ వయసులో ఈ సమయములో నీవు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. 12వ అధ్యాయం 1-2 వచనాలు అదే ప్రసంగి గ్రంథంలో మాటలు ఉన్నవి. నీ సృష్టికర్తను నీ బాల్య దినముల యందు, అంటే ఇప్పుడే స్టార్టింగులోనే, బాల్య దినములంటే అదే స్టార్టింగ్ డేస్. నీ వయసు 70 సంవత్సరాలు కానీ ఈరోజే దేవుణ్ణి విన్నావంటే నువ్వు బాలుడవే. దట్ ఈస్ ఎంగేజ్, దట్ ఈస్ చైల్డ్హుడ్. ఆ దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఈ 12 అధ్యాయాలు వ్రాసిన తరువాత 12వ అధ్యాయములో అంటాడు 6-7 వచనాల్లో, వెండి తాడు, బంగారు గిన్నె, చక్రము, కుండ, బావి, అవన్నీ తర్వాత ఎప్పుడన్నా ధ్యానం చేద్దాం. అవన్నీ పలిగిపోతున్నవి, పడిపోతున్నవి, ఆగిపోతున్నవి. కనుక ఇవన్నీ జరిగిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే. 13వ వచనం, ఇదంతయు వినిన తరువాత ఫలితార్థము ఇదే. ఏదది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుటయే విధి. ఇదే మానవులందరికీ విధి. మన బాధ్యత, మన డ్యూటీ, మన కంపల్సరీ, మన కర్తవ్యం ఏది అనగా
అక్కడ రాస్తూ ఉన్నాడు, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలా, ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి జీవించాలా. అదే మన విధి. సొలొమోను చాలా మంచివాడు. చిన్న బుద్ధిహీనతతోని యథార్థతను జారవిడుచుకున్నాడు. అయిపోయాయి. ఒక్క యథార్థతను కోల్పోయినందుకు ఎన్ని పొరపాట్లు జీవితంలోనికి వచ్చినవి. తల్లి ఏది చేయకూడదని చెప్పిందో దాన్నే చేశాడు. తండ్రి ఏది చేయకూడదన్నాడో దాన్నే జరిగించాడు. దేవుడు దేనిని చేయకూడదన్నాడో దాన్నే చేశాడు. ఎందుకు అనగా యథార్థతను విడిచినందువలన. ఈ ఉదయం ఇవన్నీ విన్న తర్వాత తేలిన ఫలితార్థం, ఫైనల్ రిజల్ట్ ఏంటనగా, ఒకటి, ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకాల. రెండవది, ఆయన కట్టడలను అనుసరించాలా. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు కట్టడలను ఆజ్ఞలను ఇచ్చాడు. వాటిని పురస్కరించుకొని దావీదు ఎలా బ్రతకాలనో నేర్పించాడు. ఆ రీతిగా బ్రతకడానికి బదులు దానికి విరుద్ధముగా కుమారుడైన సొలొమోను బ్రతికాడు. జీవితం అంతంలో నీచమైన జీవితంలోనికి దిగజారిపోయాడు. అంత పాండిత్యము జ్ఞానము కలిగినవాడు, అంతటి విద్యావంతుడు, అంతటి దైవత్వము కలిగినవాడు ఒక యథార్థతను విడుచుట వలన దయనీయమైన స్థితిలోనికి దిగజారాడు. అన్యదేవతలను ఆశ్రయించాడు. ఐగుప్తు గుర్రములను కొన్నాడు. ఐగుప్తు స్త్రీలను పెళ్లి చేశాడు. వారి కొరకు బంగారపు సంపాదించే సంపాదన మీద పడ్డాడు. అంచేత నీచమైన జీవితంలోనికి దిగజారిపోయాడు. అవసాన స్థితిలో సొలొమోను అంటే అందరూ చీకొట్టారు. అలాంటి దిగజారుడు పని మన జీవితంలో జరగకుండుట కొరకై, ఒకటి, భయభక్తులు కలిగి బ్రతుకుదాము. రెండవది, ఆయన కట్టడలను అనుసరిస్తాము. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, సృష్టికర్తవైన మా దేవ, మీకు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాము. ఈ ఉదయం మహాభక్తుడు సొలొమోను గారి జీవితం మా గమనములోనికి తీసుకొని వచ్చారు. మీకు స్తోత్రాలునైనా. అన్నీ వచ్చిన తర్వాత యథార్థతను వదిలి పాపపు అంచుల్లోనికి దిగజారిపోయాడు, పతనములో ఉన్నాడు. మేము ఆ రీతిగా కాకుండా మీ అందలి భయభక్తులు కలిగి బ్రతుకుదుముగాక. మీ అందలి యథార్థతతో మేము జీవించుదుముగాక. మీ కట్టడలను అనుసరించి మా బ్రతుకును వెళ్ళబుచ్చుదుముగాక. అలాంటి జీవితాల్లో మేమందరము ప్రయాణము చేయుట కొరకై కృపనుంచమని, అనగా భయభక్తులు కలిగి కట్టడలను అనుసరించి యథార్థతో జీవించే జీవితం మా అందరికీ మీరు అనుగ్రహించుమని, బిడ్డలందరూ తిరిగి వెళుతూ ఉండగా క్షేమమును ప్రసాదించుమని, ఈ వారములో వచ్చే వారములో జరగవలసిన కార్యాలన్నిటి కొరకు, వివాహాల కొరకు ప్రార్థిస్తూ మీ కృప కలిగిన స్థలకు బిడ్డలందరిని అప్పగిస్తూ యేసు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరము లేచి నిలబడదాము. ప్రభువు నేర్పిన ప్రార్థన దీవెనతో ఆరాధనను ముగించుకుందాం. అందరము లేచి నిలబడి ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పుకొని ఆశీర్వాదం ఆరాధన ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూలోకమందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయుము. మరణస్థులను క్షమించిన ప్రకారము మనల్ని క్షమించుము. మమ్మల్ని శోధన తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవెన్నవే స్వామి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, ఆయన కాపుదల, సంరక్షణ, భద్రత, ఆయన సన్నిధిలో తరలి వంచిన మనకును మన కుటుంబాలకు
సంఘానికి, సార్వత్రిక సంఘాలకు, సకల పరిశుద్ధులకు, వాక్యం వినిన బిడలందరికీ యథార్థత కలిగి భయభక్తులతో కట్టడలు అనుసరించే జీవితము కలిగిన వారికి, తీర్మానము చేసుకున్న వారికి ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆశీర్వాదం